హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడింది. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడింది. కూకట్పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్లలో వర్షం దంచికొట్టింది. చింతల్లో ఈదురుగాలులకు ఓ భారీ వృక్షం నేలకూరింది. 2 విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. రోడ్లపై చెట్లు పడిపోవడంతో బైకులు ధ్వంసమయ్యాయి. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడింది. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడింది. కూకట్పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్లలో వర్షం దంచికొట్టింది. చింతల్లో ఈదురుగాలులకు ఓ భారీ వృక్షం నేలకూలింది. 2 విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. రోడ్లపై చెట్లు పడిపోవడంతో బైకులు ధ్వంసమయ్యాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, వాస్తవానికి తీవ్రమైనటువంటి ఎండ వేడిమి ఉక్కపోతతో అల్లాడిపోయినటువంటి భాగ్యనగర వాసులు కాస్త ఉపశమనం పొందారని చెప్పవచ్చు. సో అకాల వర్షం ఇటు నగర వ్యాప్తంగా దంచి కొడుతుందని చెప్పవచ్చు. సిటీలో ముఖ్యంగా ఇటు సికింద్రాబాద్, బోయిన్పల్లి, జీడిమెట్ల, చింతల్, షాపూర్, బాలనగర్, అదేవిధంగా ఇటు ప్యారడైజ్, వెస్ట్ మారేడుపల్లి, ఈస్ట్ మారేడుపల్లి, ఈ మల్కాజ్గిరి ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసినటువంటి పరిస్థితి. ఇక జీడిమెట్ల, చింతల్, పద్మానగర్ ఫేజ్ 1 లో భారీ వర్షానికి వృక్షాలు కుప్పకూలినటువంటి పరిస్థితి. ఇక బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్, మల్లంపేటలో కూడా భారీగా వర్షం దంచుకొడుతుంది. సో ఇక దాంతో పాటు ఏదైతే ఇటు కూకట్పల్లి కానివ్వండి, కైతలాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, కేపీహెచ్బి లాంటి ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసింది. సో ఇటు వడగండ్ల వర్షంతో ప్రజలైతే ఒక్కసారిగా ఏదైతే రోడ్డు మీద భారీ స్థాయిలో వడగండ్లతో కూడినటువంటి వర్షం కురిసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలైతే ఒకంత ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో చాలా ప్రాంతాల్లో రోడ్లు కూడా ఎక్కడికక్కడ చెరువులను తలపిస్తున్నాయి. సో రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోవడం. ప్రస్తుతం ఇటు బల్దియా సిబ్బంది కూడా ఆ నీటినంతా కూడా తొలగించేటటువంటి పనులు పడ్డారు. ఇటు హైడ్రా సిబ్బంది సహాయంతో పూర్తిగా ఇటు మోటార్ల సహాయంతో రోడ్ల మీద నిలిచిపోయినటువంటి వర్షం నీటి అంతా కూడా తొలగిస్తున్నారు. వాస్తవానికి రోజు సండే కావడంతో కొంత ట్రాఫిక్ తక్కువగా ఉంది. భారీగా కురిసినటువంటి అకాల వర్షంతో మాత్రం కొంత ఏదైతే ఇటు మల్కాజ్గిరి కానివ్వండి, సికింద్రాబాద్ కానివ్వండి, బాలనగర్, షాపూర్, చింతల్, ప్రగతి నగర్, నిజాంపేట ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే ఏదైతే ఇటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఒకసారిగా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రాగల గంట నుంచి 2 గంటల పాటు ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ప్రస్తుతం అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొంత వడగండ్ల వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రం ప్రజలు బయటికి వచ్చేటప్పుడు కొంత కూడా ఇప్పటికే వాతావరణ శాఖ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాత్రం ఇటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం కూడా భారీగా వర్షం కురుస్తుంది. ఇక నాన్ స్టాప్ గా ఇంకా దాదాపు 1 గంట నుంచి 40 నిమిషాల పాటు వర్షం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బల్దియా యంత్రాంగం అయితే పూర్తిగా అలర్ట్ అయింది. ఇటు ఏదైతే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, మాన్సూన్ టీమ్స్, దాంతో పాటు ఏదైతే హైడ్రా సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. సో రోడ్ల మీద వర్షం నీరు నిలిచిపోతే కనుక వెంటనే తమ దృష్టికి తీసుకురావాలి. ప్రత్యేకంగా ఏదైతే కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. సో ఎలాంటి ఫిర్యాదులున్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే ఇటు బల్దియా అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఇటు సెంట్రల్ మాత్రం కొంత ఈదురుగాలులు వీస్తున్నాయి. సో ఏదైతే ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ, చార్మినార్, అదేవిధంగా ఏదైతే ఇటు ఈదురుగాలులతో ప్రస్తుతం అయితే కొంత వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం భారీగా వర్షం దంచికొడుతుంది. ముఖ్యంగా వడగండ్ల వర్షం అయితే దంచికొడుతుంది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఏదైతే భారీ వృక్షాలు కూడా నెలకొరిగాయి, చెట్లు కూడా విరిగి పడినటువంటి పరిస్థితి. నేపథ్యంలో కొంత రోడ్ల మీద వాహనదారుల రాకపోకలకు కూడా ఇబ్బంది అయితే జరుగుతుంది. ముఖ్యంగా జీడిమెట్ల కానివ్వండి, చింతల్, షాపూర్, బాలనగర్, కొంపల్లి, సనత్ నగర్, బాలనగర్ నగర్ లాంటి ప్రాంతాల్లో మాత్రం రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోయిందని చెప్పొచ్చు నవీన్. ఇక రాగల గంట పాటు కూడా ఇదే పరిస్థితి ఉండేటటువంటి అవకాశం. రైట్, థ్యాంక్ యూ నుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడింది. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడింది. కూకట్పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్లలో వర్షం దంచికొట్టింది. చింతల్లో ఈదురుగాలులకు ఓ భారీ వృక్షం నేలకూలింది. 2 విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. రోడ్లపై చెట్లు పడిపోవడంతో బైకులు ధ్వంసమయ్యాయి.